హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి టెలిగ్రామ్. అసలు ఏంటి టెలిగ్రామ్? మన టెలిగ్రామ్ అనేది ఒక కమ్యూనికేషన్ బేస్డ్ యాప్. మనకి మెసెంజర్, వాట్సాప్ ఎలాగో టెలిగ్రామ్ కూడా ఒక కమ్యూనికేషన్ బేస్డ్ యాప్. ఈ టెలిగ్రామ్ యాప్ వచ్చేసి 2013లో రష్యాలో లాంచ్ అయింది. ఇప్పుడు వేరే కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియాలోనే ఎక్కువ యూస్ చేస్తున్నారు. సో అకార్డింగ్ టు కరెంట్ సెన్సెక్స్ 104 మిలియన్ పీపుల్ ఈ యాప్ని యూస్ చేస్తున్నారు. సో ఈ యాప్ వల్ల యూసేజెస్ బెనిఫిట్స్ ఏంటి అంటే, మనం లార్జ్ ఫైల్స్ని షేర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇంకోటి ఎన్ నెంబర్ ఆఫ్ ఫొటోస్ అట్ ఏ టైం మనం 100, 200, 300 ఫొటోస్ కూడా అట్ ఏ టైం సింగిల్ క్లిక్లో షేర్ చేసుకోవచ్చు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మూవీస్ 3 hours మూవీ కూడా మనం సింగిల్ టైం షేర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. కంపేర్ టు వాట్సాప్లో మనం జస్ట్ 30 ఫొటోస్ అట్ ఏ టైం షేర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకొకటి లార్జర్ ఫైల్స్, పెద్ద మూవీస్ కానీ ఫైల్స్ కానీ షేర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఇంకో బెనిఫిట్ ఆప్షన్ ఏంటి అంటే, టెలిగ్రామ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే అరౌండ్ 2 lakhs పీపుల్ని యాడ్ చేయొచ్చు అట్ ఎ టైం. మన వాట్సాప్లో మాత్రం జస్ట్ 1000 పీపుల్ని యాడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో దీనివల్ల టెలిగ్రామ్ యూసేజ్ అనేది ఇండియాలో చాలా ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేస్తున్నారు. సో ఇది బేస్ చేసుకొని చాలా కంట్రీస్ టెలిగ్రామ్ని కమ్యూనికేషన్ లాగా యూస్ చేసుకొని చాలా ఫ్రాడ్స్ చేస్తున్నారు. సో సైబర్ క్రైమ్లో అరౌండ్ ఇన్ ఏ సింగిల్ డే టెలిగ్రామ్ పైన 7000 కంప్లైంట్స్ రేజ్ అవుతున్నాయి. సో ఈ 7000 కంప్లైంట్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎడ్యుకేటర్స్. మోస్ట్ ఆఫ్ ది టార్గెట్ ఎడ్యుకేటర్స్ పైన. సో టెలిగ్రామ్ త్రూ అప్రోచ్ అయ్యేది మోస్ట్ ఎడ్యుకేషన్ బాగా ఉన్న వాళ్ళు, లిటరేట్ పీపుల్స్నే వీళ్ళు టార్గెట్ చేస్తారు. సో ఇలా టార్గెట్ చేయడానికి వీళ్ళు 4 ఫీచర్స్ ఎంచుకున్నారు. ఒకటి స్టాక్ మార్కెట్, సెకండ్ జాబ్ అలర్ట్, థర్డ్ క్రిప్టో కరెన్సీ, ఫోర్త్ రివ్యూస్. సో ఈ 4 ఫీచర్స్తో మనకి రీచ్ అవుతారనమాట. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జాబ్ అలర్ట్. మీ మొబైల్కి వాళ్ళు మెసేజ్ చేస్తారు, యూ క్యాన్ ఎర్న్ 1000 ఇన్ ఏ డే, 2000 ఇన్ ఏ డే అని. సెకండ్ వచ్చేసి కమెంట్స్. వాళ్ళు పంపించే లింక్కి కమెంట్స్ రాస్తే మీకు డబ్బులు వస్తాయి అన్నట్టుగా సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి క్రిప్టో కరెన్సీ. మీరు ఇప్పుడు ఇది పర్చేస్ చేస్తే మీకు ఫ్యూచర్లో ఇది ఇంక్రీజ్ అవుతుంది. మీరు 1000 రూపీస్ పెడితే 2000 వస్తుంది, 5000 వస్తుంది. ఇంకోటి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి షేర్ మార్కెట్. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు ఫ్యూచర్లో బెనిఫిట్స్ వస్తాయి. 5000 ఇన్వెస్ట్ చేస్తే 15,000 వస్తాయి, మేము రిస్క్ బేర్ చేస్తాము అని. ఈ 4 ఆప్షన్స్లో మీకు రీచ్ అవుతారు. ఇప్పుడు ఆ వచ్చిన మెసేజ్కి కనుక ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్, ఓకే అని కనుక రిప్లై ఇస్తే వాళ్ళు నెక్స్ట్ మీకు పెట్టే మెసేజ్ మీకు టాస్క్ అసైన్ చేస్తారు. ఈ టాస్క్ ఏంటి అంటే, ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్లో మీరు కమెంట్ చేస్తే మీ అకౌంట్కి 50 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తాము ఆర్ 100 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి మీకు చెప్తారు. సో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ ఏదైనా కమెంట్ రాసి ఆ స్క్రీన్ షాట్ కనుక సేమ్ గ్రూప్లో పోస్ట్ చేస్తే వాళ్ళు మీ అకౌంట్కి 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ మీరు చెప్పిన అకౌంట్కి పంపిస్తారు. సో పర్ డే ఇలాగా మీకు ఏం చేస్తారంటే, ఒక 1000 రూపీస్ అర్న్ అయ్యేలాగా వీరు అమౌంట్ పంపిస్తారు. సో వన్స్ మీకు 1000 రూపీస్ వచ్చాక మీకు ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యి వాళ్ళు చెప్పే టాస్క్కి మీరు రెస్పాన్స్ అయ్యి స్టార్ట్ చేయడం. సో ఇలా మీరు టాస్క్ పర్ డే క్లోజ్ అయ్యేసరికి మీ అకౌంట్లో అట్లీస్ట్ ఒక 800 to 1200 రూపీస్ మీ అకౌంట్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి మీ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఇంకోటి ట్రస్ట్ని ఇంక్రీజ్ చేస్తారు. సో ఇలా 800 to 1200 రూపీస్ వచ్చిన పర్సన్ ఏం చేస్తారంటే, వాళ్ళతో నెక్స్ట్ టాస్క్కి కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మూవ్ అవుతారు. సో వాళ్ళు నెక్స్ట్ డే టాస్క్ అసైన్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే టాస్క్ ఏంటంటే 500 రూపీస్, 1000, 1500. సో మీరు 500 కనుక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే ఫర్ రిజిస్ట్రేషన్ కానీ, ఫర్ బుకింగ్ కానీ, ఫర్ ట్రస్ట్ వర్తీ కానీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు దానికి 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదు అంటే 1500 ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ఈ 3 days ట్రాన్సాక్షన్లో మిమ్మల్ని 200, 100 రూపీస్ నుంచి 5000 వరకు పుషప్ చేసి తీసుకెళ్తారు. సో 5000 అయ్యాక మీకు ఇంట్రెస్ట్ పెరిగి ఈ 5000 టాస్క్ అనేది వాళ్ళు 50,000, 1 lakh, 2 lakh వరకు తీసుకెళ్తారు. మీరు 50 ట్రాన్స్ఫర్ చేస్తే మీకు 1 hourలో 2 lakhs వస్తాయి, 1 lakh వస్తుంది. 1 lakh ట్రాన్స్ఫర్ చేస్తే 3 lakhs వస్తుంది. సో ఇలా మీ ఇంట్రెస్ట్ని వాళ్ళు ఇంక్రీజ్ చేసి మీ ట్రస్ట్ని ఆల్రెడీ గెయిన్ చేసుకున్నారు కాబట్టి మీరు ఓకే అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ గ్రూప్లో అరౌండ్ 100 to 150 మెంబర్స్ ఉంటారు. అవుట్ ఆఫ్ 150 పీపుల్ 70% ఆఫ్ ది పీపుల్, అంటే 100లో 70 పీపుల్, 70 మెంబర్స్ కూడా వాళ్ళ పర్సన్సే ఉంటారు. సో ఆ కమ్యూనికేషన్లో వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ చేయడానికి ఐ రిసీవ్డ్ మనీ, ఐ గాట్ మనీ,
థ్యాంక్ యూ సో మచ్, ఐ రిసీవ్డ్ 50,000, ఐ రిసీవ్డ్ 1 lakh అని కమెంట్స్ వేయడం, స్క్రీన్ షాట్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. వన్స్ మీరు ఆ స్క్రీన్ షాట్స్ చూశాక మీకు ఇంట్రెస్ట్ పెరిగి సరే మేము కూడా పెడితే మాకు కూడా డబ్బులు వస్తాయేమో అన్న ఇంట్రెస్ట్తో మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక 50,000 బల్క్ అమౌంట్ అనేది మళ్ళీ వాళ్ళకి సెండ్ చేస్తారు. సో ఆ 50,000ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ తర్వాత మీ అకౌంట్కి 75,000 ఆర్ 1 lakh వచ్చింది అని చెప్పి మీ అకౌంట్కి పంపిస్తారు. సో మీ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అసలు స్కామ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే మిమ్మల్ని ప్రొవోక్ చేస్తుంటారో యూ క్యాన్ ఇన్వెస్ట్, యూ క్యాన్ అర్న్ 50,000 to 1 lakh in a day, 1 lakh to 3 lakhs in a day అనేసి మీకు డే టార్గెట్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. 1 lakh, 2 lakhs, 5 lakhs, 10 lakhs. ఎప్పుడైతే మీరు ఒక బల్క్ అమౌంట్ 1 lakh or 2 lakh కనుక వాళ్ళ అకౌంట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒక 1 hour or 2 hours తర్వాత యూ అర్న్డ్ 2 lakhs or 2,50,000 అని చెప్పి మీ అకౌంట్కి వాళ్ళు మెసేజ్ పంపిస్తారు. సో అది మీ అకౌంట్లోకి రారు, వాళ్ళు పంపించే ఒక యాప్. ఎప్పుడైతే మనం ఈ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోమంటారో అందులో యూ అర్న్డ్ 2 lakhs అని చెప్పి యూ క్యాన్ విత్డ్రా అని చెప్పి అక్కడ ఆప్షన్ చూపిస్తారు. సో ఆ విత్డ్రా ఆప్షన్ చూస్తే యాక్చువల్గా అయితే షార్ట్ అమౌంట్స్ ఉన్నప్పుడు మీ అకౌంట్లోకి వచ్చేసింది. సో ఇది లార్జ్ అమౌంట్ కాబట్టి మీ అకౌంట్లోకి రాదు, జస్ట్ 2 lakhs or 3 lakhs అక్కడ వచ్చి చూపిస్తుంది, అది ఫ్రీజ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ 3 lakhs కనుక మీకు రావాలి అంటే ఇంకో 2 lakhs ఇన్వెస్ట్ చేయండి, లేదంటే ఇంకో 3 lakhs ఇన్వెస్ట్ చేయండి. సో అలా చెప్తారు. మీరేం చేస్తారు, ఈ 2 lakhs కోసం ఇంకో 1 lakh or 2 lakh ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇదేం చేస్తారు, ఈ అమౌంట్ రావడానికి 24 hours టైం పడుతుంది అని చెప్పి ఆ డే ట్రాన్సాక్షన్ క్లోజ్ చేస్తారు. సో ఇది పర్టికులర్ టైం 9 to 6 ఆర్ 9 to 5 ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో నెక్స్ట్ డే మీకు మీ అకౌంట్లో యూ అర్న్డ్ 4 lakhs ఆర్ 5 lakhs అని చూపిస్తుంది. సో 5 lakhs మీకు రావాలి అంటే దీనికి ట్యాక్స్, ఇంత ట్యాక్స్ పడింది, సో మీరు ట్యాక్స్ పే చేయాలి, ఎందుకంటే ఇది బల్క్ అమౌంట్ కాబట్టి మీరు ట్యాక్స్ పే చేస్తేనే మీ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి మళ్ళీ మీకు ట్యాక్స్ పే చేయమని చెప్తారు. సో ఇంతలో చూస్తే గ్రూప్లో ఐ ఆల్రెడీ పేడ్ ట్యాక్స్, ఐ రిసీవ్డ్ మనీ అని మళ్ళీ ఇంకొక పర్సన్స్ ఏమైతే ప్రొవోక్ చేయడము, మీ కాన్సన్ట్రేషన్ని సైడ్ ట్రాక్లో పెట్టడం స్టార్ట్ చేస్తారు. సో మీరేం చేస్తారు, మళ్ళీ ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఎంత, ఫస్ట్ 2 lakhs చేశారు ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ 2 lakhs చేశారు, ఫోర్త్ మళ్ళీ ట్యాక్స్ అమౌంట్ అనేసి అదొక 1 lakh or 50,000 చేశారు. సో ఓవరాల్గా మీరు అక్కడ ఇన్వెస్ట్ పెట్టిన అమౌంట్ 4 lakh to 5 lakhs. బట్ మీకు స్టార్టింగ్ నుంచి వచ్చిన అమౌంట్ చూసుకుంటే వెరీ స్మాల్ అమౌంట్ ఉంటుంది, హార్డ్లీ 50,000. సో ఈ బల్క్ అమౌంట్ ఏం చేస్తారంటే ఫ్రీజ్ చేసి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది రేపటి వరకే అని చెప్తారు. ఆ తర్వాత గ్రూప్ అనేది డిజాల్వ్ చేసేస్తారు. సో మీరు వాళ్ళకి కమ్యూనికేషన్ చేయడానికి ఉండదు, మీరు కమ్యూనికేషన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు. ఒక 1 or 2 days తర్వాత ఆ గ్రూపే కనపడకుండా పోతుంది. సో వీళ్ళ టార్గెట్ ఇలా ఉంటుంది అనమాట, మనని చీట్ చేయడానికి, మన దగ్గర ఉన్న అమౌంట్ని తీసుకోవడానికి వీళ్ళు ఈ 4 అప్రోచెస్లో మనకి రీచ్ అయ్యి సో మన దగ్గర ఉన్న బల్క్ అమౌంట్. సో ఇలాంటి క్రైమ్స్, ఇలాంటి ఫ్రాడ్స్ మనకి టెలిగ్రామ్ త్రూ బేస్ చేసుకొని జరుగుతున్నాయి. మనం యాజ్ పర్ 2024 చూసుకుంటే అరౌండ్ ఇన్ ఏ సింగిల్ డే 7,000 కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. అవుట్ ఆఫ్ 7,000 కేసెస్ 98% ఆర్ ఎడ్యుకేటర్స్. సో మిగతా 2% అంటే అన్ఎడ్యుకేటెడ్, సో వాళ్ళకి తెలియక సంథింగ్ దే డిడ్ బట్ ఇట్ వాజ్ హ్యాపెండ్. బట్ ఈ 98% ఎడ్యుకేటర్సే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అని కాదు, సో ప్రతి ఒక్కరు ఈ సైబర్ క్రైమ్ బారిన పడకూడదు అనేసి మేము ఈ వీడియో చేస్తున్నాము. రీసెంట్గా ఇంకో స్కామ్ ఏంటి అంటే ఇండియన్ బ్యాంక్స్ అండ్ సిమ్ కార్డ్స్ ట్రస్ట్. సో టెలిగ్రామ్లో ఇదొక గ్రూప్ ఉంది. సో ఈ గ్రూప్ వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ఇండియాలో సిమ్స్ కలెక్ట్ చేసుకొని మన నేమ్స్ పైన సిమ్స్ కలెక్ట్ చేసి వేరే కంట్రీస్కి ఎక్కువ ప్రైస్కి సేల్ చేస్తున్నారు విత్ ప్రూఫ్స్. వీళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ పీపుల్, కాలేజ్ స్టూడెంట్స్. సో వీళ్ళ అడ్రస్, వీళ్ళ ఐడీస్ పైన సిమ్ కార్డ్స్ కలెక్ట్ చేసుకుంటారు, బల్క్లో సిమ్ కార్డ్స్ అనేది వేరే కంట్రీస్కి సేల్ చేస్తున్నారు. ఇంకోటి బ్యాంక్స్, వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్ సేల్ చేస్తున్నారు. మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ నంబర్తో, మీకు నచ్చిన సీరియల్ నంబర్తో బ్యాంక్ అకౌంట్స్. సో ఇవన్నీ ఫేక్స్ అనమాట. సో మనకి ఈ గ్రూప్లో ఏంటంటే ఇఫ్ యూ వాంట్ బ్యాంక్ అకౌంట్ ప్లీజ్ రీచ్ అస్, ఫర్ లో ప్రైస్ వీఆర్ ప్రొవైడింగ్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి మిమ్మల్ని రీచ్ అవుతారు. మీరు మాకు బ్యాంక్ అకౌంట్ కావాలి అన్నప్పుడు మీ దగ్గర ఎక్కువ మొత్తంలో అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు మీకు బ్యాంక్ అకౌంట్ ఇష్యూ చేస్తారు, బట్ ఇట్ ఈస్ ఫేక్. సో ఇది కూడా ఒక స్కామ్ రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. సో బీ అలర్ట్. ఇప్పుడు మీ అలర్ట్ కోసం ఆ గ్రూప్లో ఉన్న ఒక వీడియో ప్లే చేస్తున్నాము, ప్లీజ్ వాచ్ ఇట్.
Buying and selling corporate bank accounts in India has the potential to bring huge wealth gains, an Indian official said at a business conference. Modi emphasized that this policy will encourage more companies and individuals to participate in the sale and purchase of corporate bank accounts, thereby benefiting more people. He specifically pointed out that this policy will provide more economic opportunities for the poor and allow them to achieve wealth growth by participating in such financial activities. Modi called on all Indians to seize this opportunity. ఇతని పేరు శక్తికంఠ దాస్, గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఇది ఒక ఏఐ జనరేటెడ్ వీడియో. ఈ ఏఐ జనరేటెడ్ వీడియోనే కాదు, ఇండియన్ బ్యాంక్స్ అండ్ సిమ్ కార్డ్స్ ట్రస్ట్ వీళ్ళ దగ్గర నుంచి మాకు కొన్ని వీడియోస్, కొన్ని క్లిప్స్ దొరికాయి. అవి ప్లే చేస్తున్నాను, ప్లీజ్ వాచ్. टुडेस न्यू स्टॉक्स, वेलकम टू मिस्टर बॉस. आज मेरे पास जो स्टॉक में है 2 IDFC है, एक इंडसलैंड है, ये एक उर्जीवन है और एक ICICI है, और बाकी 2 यूको 2 कनाडा आने वाला है. अभी तक पर मेरे पास नहीं आया है, बस बाकी स्टॉक इतना है मेरे पास. अभी जिस भैया को चाहिए मेरे को DM कर सकते हो, मिस्टर बॉस 98, एंड मेरा मोबाइल नंबर जो है 7605923898. और आज का डेट ये 1/6/2024. जिस भैया को चाहिए DM कर सकते हो. चीप रेट के लिए मत मेरे पास आना, और सेविंग अकाउंट्स एंड हमारा सिम कार्ड सब मिल जाएगा. जिस भैया को चाहिए DM कर सकते हो. मिस्टर बॉस 98, MRBOSS 98, एंड माई व्हाट्सअप नंबर इज 7605923898. जिस भैया को चाहिए DM कर सकते हो. हाँ तो मेरे भाई लोग, क्या आप भी परेशान इंस्टाग्राम के चोरों से? तो आइए, मिलिए, लीजिए माल, फुल स्टॉक, विश्वास का एक ही नाम, गो क्राइम, गो क्राइम. ఆల్రెడీ ఈ టెలిగ్రామ్ యాప్ని చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, పాకిస్తాన్. బట్ ఇన్ ఇండియాలో 104 మిలియన్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. ఇండియాలో ఈ యాప్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫ్రాడ్ జరగడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ టెలిగ్రామ్ యాప్. మీరు కమ్యూనికేషన్ కోసం అయితే మీకు వాట్సాప్ యూజ్ చేసుకోవచ్చు, మెసెంజర్ యూజ్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకోవచ్చు. ఫైల్స్ షేర్ చేసుకోవడానికి మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ అలర్ట్ మెసేజెస్కి, ఫ్రాడ్ మెసేజెస్కి బీ అలర్ట్. Please avoid usage of Telegram and control cybercrime rate. Thank you.